అమ్మ లావణ్య, ఇప్పుడు నువ్వు కంప్లీట్ గా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చావా? చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు కదా. నువ్వు జనరల్ గా ఎనర్జెటిక్ గానే ఉన్నావా? చందుకు కావాల్సినటువంటి విధంగా ఇంటి పని గాని, వంట పని గాని, ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ కాబట్టి ఆ పని గాని, ఇలాంటివన్నిటిలో లేదు సార్, కొద్దిగా యాక్టివ్ గానే ఉన్నావా? చందు సాటిస్ఫైడ్ అయినా, లేదంటే దూరంగా ఉన్నప్పుడు సాటిస్ఫైడ్, దగ్గరికి వచ్చాక వ్యతిరేకత వచ్చింది అలా అతనికి? ఏం లేదు సార్, మేమిద్దరం కలిసి ఎప్పుడు బాగానే ఉంటాం. సరే, అంతకు ముందు అంటే మీ మధ్య ఫిజికల్ రిలేషన్ లేదు, 2 months నుంచి ఒకే ఇంట్లో మేము ఉంటున్నారు. రూమ్ లో కలిసి ఉన్న తర్వాత ఉన్నాము. ఉందా? ఈ 2 months లో మీకు ఫిజికల్ రిలేషన్ ఉంది. అది మీ అత్తగారు వాళ్ళకి తెలుసు కదా, ఆబ్వియస్లీ తెలుసు. వాళ్ళకి తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా ఇప్పుడు కూడా లేదంటే మేము నమ్మం అసలు, ముందు మరీ అంత ఫ్రెష్ గా ఉండరా అని. రూమ్ తీసుకున్న కాడ నుంచి మేము కలవటం కానీ అంతా మంచిగా ఉండేది. నా తప్పేంటి అత్తమ్మ అని అడిగేవమ్మా నువ్వు? అత్తమ్మ కాదు కాబోయే అత్తమ్మ అని చెప్పి అడిగేవను? అడిగాను సార్, అడిగితే నువ్వు మాకు అవసరం లేదు, మాకు వేరే కోడలు దొరికింది, తప్పేంటి తప్పేంటి? ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పకుండానే వెళ్ళిపోయినారు సార్. ఇప్పుడు నీకంటూ పెద్ద సపోర్ట్ ఎవరన్నా ఉన్నారంటే నిన్నటి మొన్నటి వరకు మీ అత్తగారే, కాబోయే అత్తగారు. అవును. ఆవిడ అలాగ మాట్లాడేటప్పటికి అసలు నీకేమైనా అర్థమైందా? నీకు ఏం క్లూ నాకేం అర్థం కాలేదు సార్, దాని వల్ల ఆలోచన పడిపోయినాను నేను. మీ మేనమామ వాళ్ళకి చెప్పావమ్మా ఈ 1 week లో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ఏమన్నా? చెప్పలేదు మేడం నేను. నువ్వు టీవీ షోకి వాళ్ళకి చెప్పే వచ్చావా ఇక్కడికి? లేదు మేడం, వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి అసలు ఈ ప్రాబ్లమే తెలియదు, వాళ్ళు నీకు హ్యాండ్ ఇచ్చారన్న సంగతే తెలియదు. తెలియదు మేడం. మాక్సిమం మేము కూడా చూస్తామమ్మా, ఆయన వర్షన్ ఏంటో తెలియదు కదా. వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది, చందు గారిని అండ్ అలాగే వాళ్ళ మదర్ని కూడా పిలుస్తారు. రండి. చందు గారు వాళ్ళ మదర్ కూడా నమస్తే. నమస్తే, కూర్చోండి. కూర్చోండి. నమస్తే అమ్మ. చందు గారు. అమ్మ మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు. లావణ్య గారు, ఫస్ట్ నుంచి ఏం జరిగింది అసలు? మీ రిలేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? దాని తర్వాత రూమ్ తీసుకొని ఉండడం, అండ్ ఇప్పుడేమో ఆవిడ కాదు అని చెప్పేసి అంటున్నారంట. సో ఆవిడ వర్షన్ అంతా కూడా చెప్పారు, ఆవిడ బాధ అనేది వ్యక్తపరిచారు. ఇక్కడ మీరేమంటారు? అసలు నిజమేనా మీరు ఆ అమ్మాయిని లవ్ చేయడం? నిజమేనా? నిజమే అండి, రూమ్ తీసుకొని ఉండడం నిజమేనా? నిజమే మేడం. మరి ఏం జరిగింది? అంటే తను నేను కలిసి వర్క్ చేసేవాళ్ళం. అప్పుడు 1 year వరకు తను నాతో బాగానే ఉన్నది. దాన్ని చూసి నేను కొంచెం తను మంచి అమ్మాయి లాగా ఉంది కదా, పైగా పేరెంట్స్ ఎవరు లేరు అంటున్నారు అనేసి కొంచెం. ఇది రియల్ లవ్వా, సింపతి లవ్వా? సింపతి కాదు మేడం, రియల్ లవ్వే. క్యారెక్టర్ బాగుంది, మంచి అమ్మాయి అనుకుని లవ్ చేశారు. పైగా అమ్మా నాన్న కూడా లేరు కదా, వాళ్ళ వాల్యూ తెలిసింటది, నా అమ్మా నాన్న బాగా చూసుకుంటది అనేసి కరెక్ట్. దాని మీద తనకి ఒక రోజు ప్రపోజ్ చేశాను మేడం, తన బర్త్డే రోజు. తను కూడా యాక్సెప్ట్ చేసింది. నేను అమ్మ నాన్న కూడా చెప్పాను. అమ్మ నాన్న కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, కానీ ఏమా నాన్న ఒప్పుకోరు ఫస్ట్. ఇంకా నా మాటకి విలువ ఇచ్చి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేద్దాం అనేసి ముహూర్తాలు కూడా చూశారు. డేట్ కూడా ఫిక్స్ చేద్దాం అనే లోపు మా దూరపు చుట్టాలు వేరే వాళ్ళు చనిపోయారు. చనిపోవడం వల్ల అది చుట్టూ అది అంటారు కదా మేడం, దానివల్ల కొంచెం పెళ్లి వాయిదా పడింది. అలా ఇదంతా మీ గురించి ఇప్పటివరకు ఆవిడ మంచిగానే చెప్పారండి. రూమ్ తీసుకున్నా కూడా కొద్ది రోజులు బాగానే ఉన్నారు, దాని తర్వాతే ఆయన ప్రవర్తన అంతా మారింది అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి చెప్పండి. ఇప్పుడు టూ థింగ్స్ క్లారిటీ ఇవ్వాలి చందు. మీరు చెప్పే స్టోరీ, ఆ అమ్మాయి చెప్పే స్టోరీ కరెక్ట్ గానే ఉంది. మీ ఇంట్లో లైన్ గా 1-2 క్యాజువాలిటీస్ జరిగిన తర్వాత ఈ అమ్మాయి మీద అప్పటి వరకు ఉండేటటువంటి అభిప్రాయం ఏమైనా మారిందా? రెండోది, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండటానికి మీకు ఎంత సానుకూలత ఉంది, దానివల్ల మీ పేరెంట్స్ మీద మీరు ఎంతో ఒత్తిడి పెట్టించారు. ఒక ఆడపిల్లని ఈ విధంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో అవతల వైపు కుటుంబ సభ్యులు ఎలా పంపిస్తారు అనేటటువంటి దాన్ని బట్టి మీ మనసు ఏమన్నా మారిందా? లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి మీరు ఓకేనా? ఓకే సార్, తను మాట మాట్లాడితే నేను చనిపోతా అనేసి బెదిరిస్తారు సార్. బెదిరింప అంటే తనకు అలా అనిపిస్తుందేమో, బెదిరింప అది. అంటే తను మీ దృష్టిలో అది బెదిరింపు కింద లెక్క అట్లా? ప్రతిసారి ఒకసారి అయితే అలా మేడం, ప్రతిసారి అదే వర్డ్ రిపీట్. మీకు అప్పుడు అర్థమైందా ఈ పిల్లకి చిన్నప్పుడే పెద్ద అటాక్ పడటం వల్ల ఏమైనా డిప్రెషన్, సైకలాజికల్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో, సైకాలజిస్ట్ ఎవరి దగ్గరికైనా తీసుకెళ్దామని? నేను చాలా సార్లు అడిగాను మేడం, అంటే నేను ఏమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, సైకాటిస్ట్ ఏంటి, అలా రివర్స్ నా మీదే అయిపోతుంది. ఇలా ప్రతిసారి చచ్చిపోతానని మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు, నేను ఎలాగో ఒప్పించాను, ఇవన్నీ దాటుకొని. మాక్సిమం మీరైతే ఒక కుర్రాడిలాగా కుటుంబాన్ని యాక్సెప్ట్ చేయించారు, ఎంతవరకు బాగానే ఉంది. అసలు సహజీవనంగా ఒక ఇల్లు తీసుకొని పెట్టాలి అన్నంత, పోయింది ఎవరో బయట చుట్టాలి కదా, పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకొని ఒక కుటుంబం లాగా మీరిద్దరు ఉండాలి. మీరు లివిన్ లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? లక్ష్మి గారు మీరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? రేపు పొద్దుట పిల్లాడిని ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, ఈ అమ్మాయిని కోడలుగా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఈ పిల్ల ఏంటి 2 నెలల ముందు నుంచే సహజీవనం చేసేస్తుంది అని తప్పుగా మాట్లాడడానికి అవకాశం ఉంది. తను వచ్చింది మేడం మా దగ్గరికి వచ్చి, ఇంటికి వచ్చి ఇలా చచ్చిపోతాను నేను, నాకు నన్ను అప్పుడు ఏ గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసి పడే, వేరే వేరేగా పెట్టకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను, పొడి చేసుకోమంటారా, నన్ను ఏం చేయమంటారు?
మరి అప్పుడు నీకు భయమే లేదా రేపు వదిలి పిల్లోడిని ఏం చేస్తుందా అని? ఏం చేయమంటారు మరి ఇప్పుడు మీరు వేరే పెళ్లి చేస్తానని చందుకు అన్నారు కదా, మరి ఇప్పుడు అదే వస్తది, ఇప్పుడు నిజంగా ప్రయత్నం చేస్తదేమో భయంగా ఉంది మాకు. అనేసి అన్నది మేడం. తనంటే సర్లే మేము నిన్నెందుకమ్మ చంపిడు, నీకు ఎవరు లేరు, నేనే నీకు తెలియ అన్ని విధాలుగా చూసుకోవాలి కదా, నేను చూసుకుంటాను. అరే భయ్, మీకు సహజీవనం వరకు మీకు 100 మార్క్స్ పడుతున్నాయి. సహజీవనం దగ్గర నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఒకటి సహజీవనానికి పంపించడం 100% రాంగ్. మీరంతా ఒక ఫ్యామిలీ, వీళ్ళేం వేరే కంట్రీలో వేరే స్టేట్లలో లేరు. జాబ్ కోసం 2 ఇళ్ళు ఎందుకు, ఈ అమ్మాయికి జాబ్ లేదని ఒక ఇంట్లో సర్దుకోవడానికి. అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా ఆల్టర్నేట్ ఉందా అని పంతులను అడిగి ఒకటి పెళ్లి చేయాలి. లేదా ఈ అమ్మాయి మిమ్మల్ని అంత ప్రెజర్ పెడుతుంటే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అసలు ఏంటి రియాలిటీ, ఈ అమ్మాయితో ఒక్క నిమిషం అమ్మ, ఈ అమ్మాయితో జీవితకాలం అబ్బాయి క్యారీ అవుట్ అవ్వగలడా లేదా అనేది ఒకటి డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తాము అంటేనే మీరు ఈ స్టెప్ ముందుకెయ్యాలి తప్ప మీరు భయపడిపోయి ఏం భయపెట్టిందమ్మా? ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను మేడం. నేను అలా చేస్తున్నానని చెప్పి వీళ్ళిద్దరు గొడవలు పడుతున్నాయంటే నేను ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత వీళ్ళిద్దరు పెద్ద పెద్ద కేకలు, ఆ అమ్మాయి కేకలు ఇంట్లోంచి. మాకు అసలు నిద్ర అనేది లేదు మేడం. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి నరకం అనిపించాం మేడం. మన నిద్ర కూడా లేదు మేడం మాకు. ఆ పిల్లని కాపలా కాసుకొని ఒక తెల్లిలాగా నేను అలా ఉండేదాన్ని. లక్ష్మి గారు, ఇంకా ప్రతి అడుగులో ఈ అమ్మాయి ప్రతి దాంట్లో మీరు ఇది చెయ్యండి లేదంటే చచ్చిపోతాను, మీరు ఇది చెయ్యండి లేదంటే చచ్చిపోతాను అనే మాట అంటే మీరు మీ పరిస్థితి ఏంటి అంటున్నా. అదే కదా మేడం, మేము కూడా అప్పటికి ఆ ప్రెజర్ కి తప్పించుకోవడానికి అరే మన ఇంట్లో చచ్చిపోవడం కంటే ముందు ఏదో విడిగా కాపురం పెట్టండి రా అని పంపించుంటారు మీరు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు సహజీవనానికి యాక్సెప్ట్ చేయాలి. పంపించారు కదా మేడం. ఓకే, పంపించారు. మరి అప్పుడైనా మీరు సరే వేరే ఇల్లు తీసుకొని మన ఇద్దరం ఉండాలంటే డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ కి వెళ్దామని మీరు ఎందుకు అనుకోలేదు? నేను చెప్పాను మేడం, చాలా సార్లు చెప్పడానికి ట్రై. ఏమ్మా ఏంటి తల్లి నువ్వు, నిన్ను కాపాడడానికి ఒక మంచి అబ్బాయి దొరికాడు, ఒక మంచి కుటుంబం దొరికింది, వాళ్ళు ఒక ట్రీట్మెంట్ కి వెళ్దాం, కౌన్సిలింగ్ కి వెళ్ళడానికి ఏంటి మీకు? అలా ఏం మాట్లాడలేదు, మరి నేనేం అనలేదు మేడం. అలా నీ ముందే చెప్తున్నారు కదా సూసైడ్ అటెంప్ట్. గట్టిగా అరుస్తున్నావంట, పొట్ చేసుకుంటానని చెప్పేసి. నీ మంచి కోసమే కదమ్మా ట్రీట్మెంట్ కి వెళ్తే అన్ని అలా ఆలోచన వస్తుందని ఒకసారి నువ్వు ఇక్కడ నిదానంగా ఇలా చెప్తున్నావు కానీ అక్కడ వాళ్ళు చెప్పే వర్షన్ లో వేరేలా ఉందమ్మా. లేదు మేడం. అలా వాళ్ళు మీరు ఆలోచించండి మీరు ఒక్కసారి. నేను అలా అనుకుంటా ఈ అమ్మాయిని నేను నా దగ్గర పెట్టుకోను. అక్కడ దాకా ఏమనట్లా. సరే వదిలించుకోవడానికి సహజీవనం పెట్టారు. ఫిజికల్ గా ఎందుకు అయ్యా కమిట్ అయ్యో, ఉంటదో ఊడిద్దో తెలియని రిలేషన్ కి అంటే మళ్ళీ అక్కడ కూడా బ్లాక్ మెయిల్ చేసిందా చచ్చిపోతానని? ఇప్పుడు పెళ్లి చేసుకుందామనే లివింగ్ లో ఉన్నాం మేడం. అంటే తను మీకు అసలు అర్థం కాలేదా? ఇంట్లో నుంచే వాళ్ళు భయపడి మీకు సహజీవనం పెట్టారు. ట్రీట్మెంట్ లేకుండా ఈ అమ్మాయితో కంటిన్యూ అవడం డేంజర్. ఏ క్షణాన్ని ఏం చేసుకుంటుందో, నన్ను జైల్లో వేస్తారా బాబు అని నీకు అనిపించలేదా? నేను మార్చుకుందాను అనుకున్నాను మేడం, అందుకే కదా లవ్ చేశాను. అలా మధ్యలో ఎలా దానికి ఎవరు లేరు కదా అనే విధంగా మేము ఏదో ఉందాం కదా అనేసి మేము అనుకున్నాం. మిమ్మల్ని పూర్తిగా అమ్మాయి నమ్మితే మీరు చెప్పినట్టు హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి రావాలి. ఆ పని ఆవిడ చెయ్యలే. అప్పుడే మీ జాగ్రత్త మీరు పడాలి. మీరు మంచోళ్లే కానీ జాగ్రత్త అంటూ ఒకటి ఉండాలి కదమ్మా. ఆవిడకి ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటే ఇప్పుడు వెళ్ళి ఏమైనా కేసు వేసిందంటే అబ్బాయి జైలుకి వెళ్ళాలి కదా. సరే, మొత్తం ఈ 2 నెలల పాటు జరిగినటువంటి రిలేషన్షిప్ లో, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది? ఆ అమ్మాయి చెప్పింది ఒకటి, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఫోన్లు, మెసేజ్లు, వేరే అమ్మాయి? తను లివింగ్ లో ఉందాం, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, పెళ్లి చేసుకునే వరకు నేను అంత టైం ఉండలేను, మన ఇద్దరం ఉందాం అనేసి అన్నది. సరే తను కూడా తన మంచి కోసమే అనేసి నేను కూడా లివింగ్ లో ఉన్నాను సార్. ఉన్న 2 months ఉన్నాం సార్. ఆ 2 months లో కూడా ఇది తను వంట చేస్తే నేను ఇల్లు ఉడవాలా, ఇల్లు కడగాల ఇలా చెప్తుంది. లేదు సరే నేను చేస్తాను, కొంచెం నాకు టైం ఇవ్వు. నేను ఎందుకంటే వర్క్ వెళ్ళాలి సార్, నాకు వర్క్ ఉంటది కదా, నేను సంపాదించాలి కదా. మళ్ళీ పన్ను పంపకాల గురించి పంచాయతీయా? ఓకే.